కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ రతనాల సీమగా మారుతోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమలో సాగునీరు, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ప్రాంత సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రాయలసీమను రాష్ట్ర అభివృద్ధిలో కీలక ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు రాయలసీమకు గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో కరువులకు వలసలైనటువంటి నిలవైన రాయలసీమకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఈరోజు రాయలసీమకు వస్తూ ఉన్నాయి. 24 నెలల పాలనలోనే దాదాపుగా 240 పరిశ్రమల ద్వారా 5,33,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రావడం జరిగిందని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. రాష్ట్రానికి వచ్చేటువంటి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పెట్టుబడులలో దాదాపుగా 3వ వంతు రాయలసీమ ప్రాంతానికే వస్తూ ఉన్నాయి. వచ్చిన ఉద్యోగాల్లో ముఖ్యంగా సింహభాగం అంతా కూడా ఆ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా యువతకు వచ్చే విధంగా వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మొన్ననే గౌరవ లోకేష్ బాబు గారు 1,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి క్యారియర్ సంబంధించినటువంటి ఏసీలకు సంబంధించిన కంపెనీ కూడా ఆ రోజు పూజ చేయడం, శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. రాయలసీమలో పరిశ్రమలోనే తిరుపతిలో 2,508 కోట్ల పెట్టుబడితో రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడో ఉన్నటువంటి మద్రాసుకు పోవలసినటువంటి ఆ యొక్క కంపెనీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఈరోజు ఈ యొక్క తిరుపతిలోనే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తీసుకురావటం, ఆ యూనిట్ని తీసుకొచ్చి 1 సంవత్సరం కాలం లోపలనే చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో DRDO కింద 15,800 కోట్ల రూపాయల పెట్టుబడితో AMCA యుద్ధ విమానాల తయారీ, అంటే ఇది భారతదేశంలోనే గర్వించదగ్గ ప్రాజెక్ట్ ఇటువంటిది. అటువంటి ప్రాజెక్టు ఈరోజు పుట్టపర్తికి రావడం కూడా చాలా గర్వకారణమని కూడా తెలియజేస్తూ ఉన్నాము.